హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్వికా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను అలసందలతోటి సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలసందలన్నా బొబ్బర్లన్నా ఒకటేనండి. దాంతో ఎలా సలాడ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి ఏంటో చూద్దాము. దీనికోసం నేను దోసకాయ, క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ, టమాటో, నిమ్మకాయ, ఉడికించిన అలసందలు, ఉప్పు, కారము, అలాగే కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. ఇవన్నిటిని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. క్యారెట్, బీట్రూట్ ఏమో తురుముకున్నాను. ఇంకా ఉల్లిపాయ, దోసకాయ ఇవన్నీ ఏమో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి లేకపోవటం వల్ల నేను కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఉన్నట్లయితే పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవచ్చు. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత ఫైనల్గా బొబ్బర్లు, అలాగే ఉప్పు, మన రుచికి సరిపడినంత ఉప్పు, కారము, కొత్తిమీర, పుదీనా తరుగు ఉంది కదా, అది మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది. లెమన్ ఎక్కువేం పట్టదు, దోసకాయ ఉంది కాబట్టి లెమన్ కొంచెం వేస్తేనే సరిపోతుంది. ఇంక ఇది మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టుకుందాము. అంతే అండి, బొబ్బర్లతో తయారు చేసిన సలాడ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. వీటిని ఇట్లా బౌల్స్లోకి తీసుకున్న తర్వాత గార్నిష్ కోసం బూందీ కానీ, వేయించిన పల్లీలు కానీ అట్లా ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర సన్న కారపూస ఉంటే అవి వేసుకున్నాను అనమాట. చూడండి, చూడటానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది.